ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 31వ అధ్యాయము 42వ వచనం. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసియుందువు. దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నేను గద్దించునని లాబానుతో చెప్పెను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈరోజు దేవుని యొక్క వర్తమానం వింటున్నటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. నీ వాక్యపు వెలుగులో నడిపించండి. నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో మాకు నెమ్మది కలుగజేసే నీ వాక్యము, జీవితాలను ప్రభావితం చేసే నీ వాక్యము మా జీవితాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయి. నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి నాయన మీరే మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనలను దీవించేవాడై ఉన్నాడు. మనుషులు మనలను ఒట్టి చేతులతో మనల్ని పంపించవచ్చు, కానీ దేవుడు మనలను ఒట్టి చేతులతో పంపించేవాడు కాదు. మనుషులు తమ యజమానులకి ఎంతో నమ్మకంగా పనిచేసినప్పుడు, చాలా సంవత్సరాలు నమ్మకంగా పనిచేసినప్పుడు, వారు కొన్నిసార్లు మనల్ని ఒట్టి చేతులతో మనల్ని పంపించవచ్చు. వాళ్ళు నమ్ముకున్నందుకు మనకేమీ సహాయం దొరకకపోవచ్చు. కానీ దేవుని నమ్మిన నీవు, దేవుని కొరకైన ప్రయాసం కానీ ఏదీ వ్యర్థం కాదు. దేవుడు మన జీవితంలో మన పరిస్థితులన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని వైపు మనం చూసినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు. బైబిల్లో మనం ఇక్కడ చూసినట్లయితే ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనంలో ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. అక్కడ ఒకటి దేవుడు కనబడుతున్నాడు, రెండోది ఆ దేవుని నమ్ముకున్నటువంటి యాకోబు కనబడుతున్నాడు, మూడో వ్యక్తి ఎవరు కనబడుతున్నారంటే లాబాను. లాబాను ఎవరనంటే యాకోబు యొక్క మేనమామే. లాబానుకు యాకోబు 20 సంవత్సరాలు కొలువు చేశాడు. 14 సంవత్సరాలు తన ఇద్దరు భార్యల కొరకు, 6 సంవత్సరాలు లాబాను యొక్క మందను కాయడానికి ఒక జీతగాడిగా 6 సంవత్సరాలు కొలువు చేశాడు. మొత్తం 20 సంవత్సరాలు కొలువు చేశాడు. కానీ తనకంటూ ఆస్తి ఏమీ లేదు, తనకంటూ ఏ దీవెన లేదు. తను ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు, కానీ తన జీవితంలో శూన్యం. అలాంటి సమయంలో యాకోబు దేవునికి మొరపెట్టాడు, దేవుని వైపు చూశాడు. ప్రభా, నా పరిస్థితి ఏంటి ప్రభా అని దేవుని వైపు చూసినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు యాకోబు యొక్క ప్రయాసాన్ని చూచాడు, యాకోబు యొక్క కష్టాన్ని చూచాడు. దేవుడు ఒక దెబ్బతో లాబాను ఆస్తి కంటే కూడా ఎక్కువగా దేవుడు దీవించాడు. ఇక్కడ మీరు దేవుడు అన్న మాట చూడండి. అక్కడ 31వ అధ్యాయము, ఆదికాండం 31వ అధ్యాయము 11వ వచనంలో, మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని, అప్పుడు ఆయన, నీ కనులెత్తి చూడుము, గొర్రెలను దాడుచున్న పొట్టేళ్లనియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి, ఏలైనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును సూచితిని. ఇక్కడ మనం గమనించినట్లయితే స్వప్నమందు దేవుడు యాకోబుతో మాట్లాడాడు. లాబాను చేస్తున్నది యావత్తు నేను చూస్తున్నాను. లాబాను ఏం చేశాడు? 14 సంవత్సరాలు ఉచితంగానే కొలువు చేయించుకున్నాడు, 6 సంవత్సరాలు జీతగాడిగా కొలువు చేశాడు. కానీ ఒక్క దీవెన కూడా తన జీవితం లేదు. కానీ ఈ పరిస్థితి అంతా ఎరిగినటువంటి యాకోబు మానసికంగా, శారీరకంగా ఎంతో బాధపడ్డాడు. ఇంత కష్టపడుతున్నాను కానీ నా కష్టమంతా కూడా వ్యర్థమైపోయింది, నాకంటూ ఏ దీవెన లేదు అని ఎంతో బాధపడినప్పుడు దేవుడు స్వప్నంలో యాకోబుతో మాట్లాడాడు. నువ్వు కాస్తున్నటువంటి గొర్రెలను, ఆ దాటుచున్నటువంటి ఈ పొట్టేలు చారలైనను మచ్చలైనవి గలవి, ఎలానగా లాభాన్ని చేస్తున్నది యావత్తు నేను చూస్తున్నాను. అంటే అర్థం ఏంటంటే
ఆ చారలైన మచ్చలు కలిగినవి అదే నీ జీతం అన్నట్టుగా, అదే నీ ఆస్తి అన్నట్టుగా మాట్లాడి లాభాన్ని చేస్తున్నది యావత్తు నేను చూస్తున్నాను. ఒక రోజున 20 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ యాకోబు, మామ నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మా తండ్రి ఇంటికి, నేను పుట్టిన దేశానికి వెళ్ళిపోతాను అని అంటే, అల్లుడు వెళ్ళొద్దు, నువ్వు రావడం ద్వారానే, నీ ద్వారానే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నువ్వు ఉండాలి అని అన్నాడు. నేను ఉండాలంటే మాత్రం నాకు జీతం వద్దు, ఇదిగో నీకు ఉన్నటువంటి ఈ గొర్రెలకు పుట్టేటువంటి చారలైన మచ్చలైన పొడల కలిగిన నా జీతం. యాకోబు ఏదంటే అయ్యే ఆరోగ్యం పుట్టినాయి. అలాగా లాబాను యొక్క ఆస్తిలో నుండి దేవుడు యాకోబుకి దేవుడిచ్చాడు. ఎప్పుడైతే లాబాను కంటే యాకోబు ఆశీర్వదించబడ్డాడో, మామ యొక్క చూపు, మామ యొక్క ముఖము నిన్న మొన్న వండినట్టు లేదు. సణుగుడు గొనుగుడు, దీవెని చూచి వారోలేక. ఈ విషయం చూసిన తాను నేను ఎంతో నమ్మకంగా పనిచేశాను అని అనుకున్నాడు. కానీ మా మామ నా విషయంలో ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అనుకుని చివరికి ఒకరోజు బాధపడుతుంటే దేవుడు అన్నాడు, నీకంటూ, యాకోబుతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీకంటూ ఏది లేదని నువ్వు బాధపడ్డావు, నేను నీకు ఇచ్చాను కాబట్టి, నీకు దీవెనిచ్చాను, నీకు సమృద్ధినిచ్చాను కాబట్టి నువ్వు లేచి నీ తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్ళు, నువ్వు పుట్టిన దేశానికి వెళ్ళు అని దేవుడు అక్కడ చెప్పినప్పుడు, అక్కడ చూస్తాం మనం దేవుడు చెప్పిన విషయాన్ని చూస్తాం. 31వ అధ్యాయము 3వ వచనం, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల వద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. కాబట్టి దేవుడు ఆ విధంగా చెప్పినప్పుడు, ఆ విషయాన్ని భార్యలకు చెప్పినప్పుడు, భార్యలు కూడా లోబడి బయలుదేరి, మేనమామ చెప్పకుండానే బయలుదేరి యాకోబు తన భార్యలని, పనివారిని, తర్వాత ఆ మందను, తనకి దేవుడిచ్చిన మందను తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న సమయంలో ఆ విషయం తెలుసుకున్నటువంటి లాబాను త్వరగా వెళ్ళి కలుసుకున్న తర్వాత దాదాపుగా అతను కలుసుకోవడానికి సమయం పట్టింది. మధ్యలో దేవుడు ఒక రోజు రాత్రి లాబాన్తో మాట్లాడాడు, నువ్వు యాకోబుని కలుసుకోవడానికి వెళ్తున్నావు కాబట్టి అతనితో మంచి కానీ చెడు కానీ మాట్లాడొద్దని 31వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు అక్కడ చెప్పాడు, గద్దిచ్చాడు. కాబట్టి దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు దేవుడు మన పక్షాన మనుషులతో మాట్లాడతాడు, మార్గాన్ని దేవుడు సరళం చేస్తాడు. కానీ చెప్పకుండా వెళ్ళినందుకు కోపం వచ్చింది లాబానికి. మార్గంలో కలుసుకొని, ఏం డైలుడు ఇట్ట చేసావు, నువ్వు నాకు చెప్పినట్లయితే నేను మధ్యలతో పాటలతో సితారతో నేను పంపించేవాడిని కదా, ఎందుకు ఇలా చేసావు అన్నాడు. చూడండి 26 వచనం, అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి, నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా, నువ్వు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను పుచ్చితివేలా, సంబరములతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతో నిన్ను సాగనంపుదునే. చెబితే అసలు పంపించేవాడు కాదు. సరే నువ్వు వెళ్ళిపోయావు కానీ నా విగ్రహాలు ఎందుకు దొంగిలించావు అని అన్నాడు. నీ విగ్రహాలు నేనెందుకు దొంగిలించాను, నీ దేవతలు నేనేం దొంగిలించలేదు, ఎవరి దగ్గర దొరికితే వాళ్ళు బతకూడదు, వెళ్ళి చూసుకో అన్నాడు. ఎత్తుక్కో సామాన్లో అందరి దగ్గర అంటే ఎవరి దగ్గర దొరకలేదు. అంటే తన చిన్న కుమార్ దగ్గర ఉంది కానీ అది ఒంటి సామాగ్రిలో దాచిపెట్టి దాని మీద కూర్చుంది. నాన్నగారు నేను లేవలేనందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి అంది, దాటి వెళ్ళిపోయాడు. తన దగ్గర ఏ తప్పు దొరకలేదు. ఆ సమయంలో యాకోబు అంటాడు, అప్పుడు లాబాను ప్రస్తావన తీసుకొస్తాడు. తన యొక్క వ్యక్తిగత జీవితము 20 సంవత్సరాలు తనతో ఉన్నటువంటి జీవితాన్ని, పరిస్థితిని అక్కడ చదువుతున్నట్లుగా మనం చూస్తాం, తనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాము. 31వ అధ్యాయము 38వ వచనంలో, ఈ 20 ఏండ్లు నేను నీ వద్ద ఉంటిని, నీ గొర్రెలనైనను మేకలనైనా ఈడ్చుకుని పోలేదు, నీ మంద పొట్టేలు నేను తినలేదు, దుష్టమృగముల చేత చీల్చబడిన దాన్ని నీ వద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటి యందు దొంగిలించబడిన దాన్ని నేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దాన్నేమి నా యొద్ద పుచ్చుకొంటివి, నేను ఇలాగుంటిని. తర్వాత నా జీతము 10 మార్లు మార్చావంటాడు. 41వ వచనం, 41 చదువుదాం. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కనులకు దూరమాయను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీ కొలువు చేసి తిని, ఆయనను నువ్వు నా జీతం 10 మార్లు మార్చితివి. చూడండి ఎంత అన్యాయమో, ఎంత దౌర్జన్యమో. 20 సంవత్సరాలు కొలువు చేసిన తన జీవితంలో ఏ దీవెన లేదు. ఏదన్నా అడవి మృగం వచ్చి గొర్రెపిల్లని ఎత్తుకుని పోతే ఆ నష్టం తన మీదే వేశాడు, జీతం 10 మార్లు మార్చాడు. కాబట్టి తన జీవితంలో ఏ దీవెన లేదు. అలాంటి సమయంలో యాకోబు కన్నీళ్లు విడిచి దేవుని తట్టు తిరిగి మొరపెట్టినప్పుడు, తను ఏ పరిస్థితి ఎదుర్కొన్నాడు దాని విషయంలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు కరుణ చూపి, దేవుడు లాబాను మందులో నుంచి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని యాకోబుకి దేవుడిచ్చాడు. అందుకే అక్కడ యాకోబు అంటాడు, నీవైతే నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసియుందు,
కానీ నా దేవుడు నన్ను ఒట్టి చేతులతో నన్ను పంపించలేదు. దేవునికి మొర్రపెట్టిన నా జీవితంలో దేవుడు నాకు దీవెన సమృద్ధిని ఇచ్చాడని అక్కడ యాకోబు లాబానుతో చెబుతున్న విషయాన్ని అక్కడ 31వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తాం. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నువ్వు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసిందు. చూడండి, అక్కడ దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నేను గద్దించినని లాబానుతో చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, సహోదరి సహోదరులారా, నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, కానీ నీకు దీవెన లేదని, ఆశీర్వాదం లేదని, అభివృద్ధి లేదని బాధపడుతున్నావేమో. నీ కష్టమంతా సిలు సంచిలో పడుతుందని బాధపడుతున్నావేమో. న్యాయంగా కష్టపడే మనసు నీకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు దీవెన తప్పనిసరిగా ఇస్తాడు. నీ చేతుల కష్టము కొన్నిసార్లు వ్యర్థమైపోయినా దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు దీవెన ఇస్తాడు. నువ్వు మనుషులు నమ్ముకోక దేవుని వైపు చూసినట్లయితే దేవుని సహాయం నిరంతరం నిలుచును. మనుషుల సహాయం వ్యర్థమని, మనుషులు నమ్ముకున్నట్టు వ్యర్థమని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఏ దీవెన లేని సమయంలో బాధపడిన యాకోబు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు పరిస్థితులన్నీ అనుకూలపరిచి దీవెనగా మార్చాడు, తన జీవితంలో సమృద్ధిని ఇచ్చాడు. ప్రియమైన వారులారా, మనుషులు, ఆ మనిషి ఎవరైనా కావచ్చు, మనుషులు నిన్ను ఒట్టి చేతులతో పంపించవచ్చు. మనుషుల వైపు చూస్తే నీకు ఒట్టి చేతులే మిగులుతున్నాయేమో, కానీ దేవుని వైపు చూస్తే దేవుడు నిన్ను సమృద్ధితో నింపేవాడై ఉన్నాడు. కాబట్టి దేవుడు యాకోబు యొక్క ప్రయాసమును చూచి దేవుడు ఆశీర్వించినట్లుగా దేవుడు నీ ప్రయాసాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు బాధపడొద్దు, కృంగిపోవద్దు, విశ్వాసముతో దేవునికి మొరపెట్టు. దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవెనతో సమృద్ధితో నింపేవాడై ఉన్నాడు. అలాగే దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల విషయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఇశ్రాయేలీలు 400 ఏండ్లు అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఇంచుమించు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు ఉన్నారు. కానీ ఫరో వెట్టి చాకిరీ చేయించాడు. ఫరో వారిని బానిసలుగా వాడుకున్నాడు. ఐగుప్తు దేశంలో వారి బానిసత్వాన్ని అనుభవించారు. ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో కష్టపడ్డారు, కానీ వారి జీవితంలో ఏమీ లేదు. ఫరో కూడా వారి యొక్క కూలిని బిగబెట్టాడని బైబిల్లో వ్రాయబడి ఉంది. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారి పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి నువ్వు లేచి నా ప్రజలను విడిపించడానికి నువ్వు వెళ్ళు అని మోషేని దేవుడు పంపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఫరో చేతి కింద నలిగిపోయినప్పుడు వారి దేవునికి ఎంతో మొరపెట్టారు, ప్రార్థన చేశారు. దేవుడు అన్నాడు అక్కడ, నేను వారిని ఒట్టి చేతులతో నేను వారిని పంపించనని దేవుడు అక్కడ చెప్పాడు. 3వ అధ్యాయము 21వ వచనంలో, మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేస్తుందని కనుక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. ఒక రోజున నేను విడిపించే సమయం ఆసన్నమైంది. ఆ నలిగిపోయిన పరిస్థితి నుండి, ఆ బాధ నుండి విడిపించే సమయం ఆసన్నమైంది. వారు ఐగుప్తు దేశంలో నుండి బయటికి వెళ్ళినప్పుడు వారిని ఒట్టి చేతులతో నేను పంపను. వారు కూలిని బిగబెట్టారు కదా, వారికి ఇవ్వాల్సింది ఇవ్వలేదు కదా, కానీ వేరొక రూపాయన నేను వారికి ఇస్తానని చెప్పి దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు. నిజంగానే నిర్గమాకాండంలో మీరు చూసినట్లయితే 12వ అధ్యాయంలో 35వ వచనంలో, ఇశ్రాయేలులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసెను గనుక వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తులను దోసుకొనిరి. ముందే దేవుడు అక్కడ చెప్పాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 21వ వచనం, మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు 22వ వచనం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 22వ వచనం, ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట ఉండు దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తులను దోచుకొందురనెను. అలాగని అడిగి తీసుకోమన్నాడు. అలాగనే వారు నిర్గమాకాండం 12వ అధ్యాయము 35వ వచనం 36వ వచనంలో అలాగ అడిగారు. దేవుడు వారి ఎడల కటాక్షము కలుగజేశాడు. కాబట్టి వారు వెండి నగలు, బంగారు నగలు, వస్త్రములు ఏది అడిగితే అది ఇచ్చేశారు. ఆ విధంగా ఐగుప్తులు దోచుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా దేవుడు వారి ప్రయాసానికి తగిన ఫలితాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళు అడిగి తీసుకునుడి. ప్రియమైన వాళ్ళ నువ్వు అడగాలి, మనుషులను కాదు, మొదట దేవుణ్ణి అడగాలి. నువ్వే పరిస్థితిని ఎదుర్కొంటున్నావో దానిలో దేవుణ్ణి అడగాలి.
అడుగుడి మీకు ఇవ్వడును అని దేవుడు చెప్పాడు. నేను అడగను అంటే కుదరదు, అడుగు. ఎందుకంటే నీ కష్టం అక్కడ ఉంది, నీకు రావాల్సినటువంటి దీవెన అక్కడ ఉంది, నువ్వు అడిగి తీసుకో అన్నాడు దేవుడు. దేవుడు నిజంగా ఇశ్రాయేలు ప్రజలను, అన్ని ఏండ్లు బానిసత్వం అనుభవించిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఒట్టి చేతులతో కాక వెండితో, బంగారముతో, వస్త్రములతో ప్రియమైన వారిని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని, ఫరో అయితే ఒట్టి చేతులతోనే పంపించి ఉండేవాడు, కానీ దేవుడు వారిని ఒట్టి చేతులతో పంపించలేదు. వారు దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి కూలి బిగబెడితే దేవుడు వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని వెండి రూపేణ, బంగారు రూపేణ, వస్త్రాల రూపేణ దేవుడిచ్చే సమృద్ధితో దేవుడు వారిని పంపించాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి, సహోదరి, దేవుని విషయంలో నువ్వు చేసినటువంటి ప్రార్థన అది ఎన్నడూ వ్యర్థం కాదు. దేవుడు తప్పనిసరిగా ఒక సమయము వస్తుంది, దేవుడు నిన్ను తప్పగా దర్శిస్తాడు, దేవుడు నిన్ను దీవెనతో నింపుతాడు, నీ పరిస్థితులన్నీ ఆయన మార్చివేస్తాడు. ఐగుప్తు దేశము లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకము ప్రియమైన వాళ్ళరా, లోకముతో సహవాసం చేస్తే నీకు మిగిలేది ఒట్టి చేతులే. లోకము నిన్ను నీ జీవితంలో ఏమీ నీకు మిగల్చకుండా చేస్తుంది. లోకంతో సహవాసం చేస్తే, పాపంతో సహవాసం చేస్తే ఏమీ మిగలదు. దేవునితో సహవాసం చేయి, దేవుని వెంబడించు, దేవుని అడుగుజాలను నడువు, దేవునికి మొర్రపెట్టు. దేవుడు తప్పనిసరిగా నిన్ను దీవెనతో నింపేవాడై ఉన్నాడు. ఈ విషయంలో దేవుడు ముందుగానే వాగ్దానాన్ని అబ్రహాంకి దేవుడు ఇచ్చాడు. ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే 13-14, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. అబ్రాముతో దేవుడు చెప్పిన మాట. అబ్రాము పేరు ఇంకా మారలేదు. అబ్రాహాంకి ఇంకా అక్కడ సంతానం లేదు, కానీ అబ్రాహాము దేవుని నమ్ముకున్నాడు. దేవుని పిలుపుకు లోబడి దేవుడు చూపించే దేశానికి వచ్చినప్పుడు, దేవుడు చెప్పినట్టుగా బ్రతికినప్పుడు సంతానం లేని అబ్రాహాంకి దేవుడు సంతానం ఇచ్చాడు. నీకు సంతానం ఇస్తాను, నీ సంతానానికి ఈ దేశాన్ని నేను ఇస్తాను, నువ్వు అడిగిపెట్టి నీ భూభాగాన్ని నిత్య స్వాస్థ్యముగా నీ సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. అయితే నీ సంతతి వారు ముందు తమది కాని పరదేశమందు 400 ఏండ్లు వారు దాసులుగా ఉంటారు. ఆ తర్వాత ఆ దేశానికి నేనే తీర్పు తీరుస్తాను. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వస్తారని దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. నిజంగానే ఆ విధంగానే 400 ఏండ్లు 400 సంవత్సరాలు వారి బానిసత్వం అనుభవించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, ఆ దేశానికి దేవుడు 10 తెగుళ్ళు ద్వారా తీర్పు తీర్చాడు ఐగుప్తు దేశానికి. తర్వాత దేవుడు 10వ తెగులు తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పస్కా పండుగప్పుడు దేవుడు వారిని బయటికి విడిపించినట్లుగా మనం చూడగలం. ఇశ్రాయేలు ప్రజలను ఆ తీర్పు తీర్చిన తర్వాత దేవుడు వారి మిక్కిలి ఆశతో బయటికి తీసుకొచ్చినట్లుగా ఈ వాగ్దానము అక్కడ నెరవేరినట్లుగా కూడా మనం గమనిస్తాం. యాకోబు విషయంలో కూడా అంతే. ఆ చేతికర్రతో యోర్దాను నది దాటి వెళ్తున్న తన విషయంలో మార్గమధ్యంలో దేవుడు మాట్లాడాడు. నేను మరలా ఈ దేశాన్ని తిరిగి తీసుకొస్తాను, అంతవరకు నిన్ను విడువను, నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడు. చివరికి ఇది నిశ్చయముగా దేవుడు మాట్లాడిన స్థలమని, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని అక్కడ ఆ రాతి మీద నూనె పోసి బేతేలు దేవుడని, బేతేలు అని పేరు పెట్టాడు. ముందుగానే దేవుడు యాకోబుకు కూడా వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు తప్పక నెరవేర్చినట్లుగా మనం యాకోబు విషయంలోనూ ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా చూస్తున్నాం. నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు బైబిల్లో రాసిపెట్టి ఉంచాడు. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించు. ప్రభువా, అడుగుడి మీకు ఇవ్వబడి అన్నావు, అడుగుతున్నాను, నీ చిత్తానుసారంగా అడుగుతున్నాను, నాకు ఏది అవసరమో అది నేను అడుగుతున్నాను, ఇది నీ చిత్తానుసారం అయితే నాకు ఇవ్వు ప్రభువా అని అడిగితే తప్పనిసరిగా దేవుడు నీకు ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వనని వాగ్దానం చేసిన దేవుడు తప్పగా నీకు ఇస్తాడు. నా నామం నన్ను ఏమి అడిగినా నేను చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. యోహాను సువార్త 14:14, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు నా యందు నేను మీ యందు ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి అన్నాడు అక్కడ. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరి, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు గుండా నీ వెళ్తున్నావు, లేమి గుండా వెళ్తున్నావేమో, దేవుణ్ణి అడుగు. దేవుడు తప్పనిసరిగా నిన్ను దర్శించే సమయం ఆసన్నమైంది. దేవుడు ఒక నూతన కార్యము నీ జీవితంలో చేయబోయే సమయం ఆసన్నమైనది. నువ్వు కృంగిపోక విశ్వాసముతో ఆయన తట్టు తిరిగి మొరపెట్టి ప్రార్థించి సాగిపో. నీ జీవితాల పరిస్థితులు ఆయనే దీవెనకరంగా మారుస్తాడు. నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు.
నువ్వు చేసే చేతి వృత్తిని దేవుడు ఆశీర్వదించి ఒక మార్గం కాపని ఇంకొక మార్గం గుండా అయినా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒకదాని గుండా కాపని ఇంకొక దాని గుండా అయినా నీకు దీవెన దేవుడు తీసుకుని వస్తాడు. కాబట్టి ఆయన వైపు చూడాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, లోకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు సమస్తాన్ని కోల్పోయిన తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి రాకుండా మొదట పందుల యజమాని దగ్గరికి వెళ్ళాడు. నాకు సహాయం చేస్తాడేమని వెళ్ళాడు. ఆ పందుల యజమానుడు ఏ విధమైన సహాయం కూడా చేయలేదు. 15వ అధ్యాయం లోకాసు వార్త 15వ అధ్యాయము 14వ వచనంలో అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వారు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాని పంపెను. వారు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. పందుల యజమాని దగ్గరికి వెళ్ళాడు. పాపం అసలే ఆకలి అవుతుంది. తన స్థితిని కూడా గమనించలా, తన స్థితిని కూడా చూడలేదు. నీకు ఆకలి అయితే అయింది, నువ్వు అటువంటి పరిస్థితులు ఉంటే ఉన్నావు, నాకేంటి, పని చేస్తేనే నీకు అన్నం పెడతా అన్నట్టుగా అన్నాడు. పోయి ఆ పందులకి పొట్టేసిరా పో అని పంపిస్తే ఆ పొట్టుతోనైనా కడుపు నింపుకుందామని ఆశపడ్డాడు. కానీ అది కూడా లేదు పరిస్థితి. పందుల యజమాని ఎవరో తెలుసా ప్రియమైన సహోదరు సహోదరి? అపవాది, సైతాను. వాడు నీకు ఏ విధమైన సహాయం చేయడు. నువ్వు సమస్తాన్ని కోల్పోయావేమో, బుద్ధి లేని పని చేసి నీ జీవితంలో కోల్పోయావేమో, తప్పైన మార్గంలోకి వెళ్ళి కోల్పోయావేమో, ఏదో చేద్దామని చెప్పి ఏదో చేయబోయి ఏదో చేసి నష్టాన్ని కష్టాన్ని కొని తెచ్చుకున్నావేమో, చివరికి నీ జీవితంలో ఒట్టి చేతులే మిగిలినాయేమో. కానీ నీ దేవుడు, ఆయన నీకు దేవుడు మాత్రమే కాదు, ఆయన ప్రేమ కలిగిన తండ్రి. నువ్వు ఆయన ఎదుగు వచ్చినట్లయితే, ఆయన వైపు నువ్వు కళ్ళెత్తినట్టయితే, నీ తప్పిదాలు ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే, ప్రభువా నా స్థితిలో పడిపోయిన నన్ను నిలబెట్టి ప్రభువా, ఆత్మీయంగా నిలబెట్టు, ఆర్థికంగా నన్ను నిలబెట్టు, మరలా నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టు ప్రభువా. నీ తప్పిదాలు ఏంటో నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని తట్టు కన్నీళ్ళు విడిచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా కరుణ కలిగిన దేవుడు కనికరం చూపి నీ పరిస్థితుల్లో మరలా నిన్ను ఉన్నతంగా నిలబెట్టేవాడై ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వస్తున్న సమయంలో దూరం నుండే తండ్రి గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. చూసారా, ఆయన తండ్రి కాబట్టే తన కుమారుని గుర్తుపట్టాడు, తన స్థితి నుండి విడిపించాడు. కాళ్ళకు చెప్పులు లేవు, వస్త్రాలు సరిగా లేవు, ఆ వస్త్రాలు తీసేసి నూతన వస్త్రాలు ధరింపజేశాడు. పాదములకు చెప్పులు తొడిగాడు, చేతికి ఉంగరం పెట్టించాడు. పరిస్థితి కంటే ఉన్నతంగా తన కుమారుని నిలబెట్టాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఆయన ప్రేమ కలిగినవాడు. ఎంత ప్రేమ కలిగినవాడు అంటే నీ పాపముల కొరకు తన ప్రాణమే ఇచ్చినవాడు. అలాంటి ఆయన నీ కొరకు ఏమైనా చేయగలడు. కాబట్టి విశ్వాసంతో ఆయన వైపు చూడు. సీమోను పేతురు లోకాసు వార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు మనం గమనిస్తే రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా పడలేదు. ఒడ్డుకొచ్చి వలలు కడుక్కుంటున్నాడు. యేసుప్రభువు వారు వచ్చి అన్నారు, అయ్యా నీ పడవలో కొద్ది స్థలం ఇస్తావా, నేను నువ్వు తెడ్డేస్తూ ఉంటే సముద్ర తీరాన బారులు తీరినటువంటి జనసమూహానికి నేను వాక్యం చెబుతాను పడవలో నుండి అన్నప్పుడు సీమోను తన పడవలో యేసయ్యకు స్థలం ఇచ్చాడు. ఆ పడవలో నుండి యేసయ్య ఒడ్డు మీద ఉన్నటువంటి జనసమూహానికి వాక్యం చెబుతూ ఉన్నాడు. వాక్యం అయిపోయిన తర్వాత ఆ దేవుడు సీమోతో అన్నాడు, నీ దోణి లోతుకి నడిపించు, విస్తారమైన చేపలు పడతాయి అన్నాడు. అప్పుడు సీమోన్ అన్నాడు, అయ్యా రాత్రింత ప్రయాసపడడం ఒక్క చేప కూడా పడలేదు, కానీ నీ మాటలు వింటే నాకు విశ్వాసం కలిగింది, నీ మాట చొప్పున వల వేస్తానని చెప్పి వల వేశాడు. 2 దోణులు తాను తీసుకెళ్ళిన పడవ నిండిపోయింది. ఇంకో వేరొక వాళ్ళు కూడా సహాయం చేయమంటే వచ్చిన ఆ పడవ కూడా నిండిపోయింది. 2 దోణులు నిండిపోయినాయి. ఖాళీగా ఉన్న పడవలో దేవుడు సమృద్ధితో నింపాడు. ఎప్పుడు? దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని మాట చొప్పున చేసినప్పుడు, దేవుని మాట మీద విశ్వాసం ఉంచి ఆ విశ్వాసపు జాడలో నడిచినప్పుడు దీవెన చూడగలిగాడు. ప్రియమైన సహోదరి సహోదరి, దేవుని కొరకైన ప్రయాసం ఏది వ్యర్థం కాదు. దేవుని పనిలో ఉన్నటువంటి సీమోను దేవుడు తన అవసరతను గుర్తించి సహాయం చేశాడు. కాబట్టి దేవుని కొరకైన ప్రయాసం ఏది వ్యర్థం కాదు. నువ్వు చేసినటువంటి ప్రార్థన ఏది వ్యర్థం కాదు. నీ ఆహారం నీళ్ళ మీద వేయము, చాలా దినముల తర్వాత అది కనబడునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ కన్నీళ్ళు బుడ్డిలో దాచబడ్డాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నువ్వు చేసిన ప్రార్థనలు ఏవి వృధాగా పోవు. కానీ దేవుడు ఎవరిని ఒట్టి చేతులతో పంపిస్తాడంటే లోకాసు వార్త 1వ అధ్యాయము 53వ వచనం, ఆకలి కొని వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశాను అనే మాట చూస్తున్నాం. ధనవంతులనంటే డబ్బున్న వాళ్ళని కాదు, ధనగర్వం,
ధనంతో మదమెక్కి గర్వించిన వారిని దేవుడు ఒట్టి చేతులతోనే ఉంచుతాడు. వారి జీవితంలో ఎంతో ఉందనుకుంటున్నారు కానీ వారి లోకం దృష్టిలో ధనవంతులు కావచ్చేమో కానీ దేవుని దృష్టిలో వాళ్ళు శూన్యం. లౌదోకియ సంఘంతో దేవుడు అన్నాడు, నువ్వు ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకు ఏమీ కొదవలేదు అనుకొనిచున్నావు కానీ నువ్వు దరిద్రుడివే, అంటే నువ్వు బీదవాడివే, నా దృష్టిలో నీ శూన్యం, నీలో ఏమీ లేదు అని దేవుడు అక్కడ లౌదోకియ సంఘంతో అన్నాడు. లౌదోకియ సంఘములో క్రీస్తు లేడు. సంఘములో ఉన్న విశ్వాసులు దేవునికి చోటు ఇవ్వలేదు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు, లోకానికి చోటు ఇచ్చారు. కానీ దేవుడు బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన దేవుడు కూడా ప్రేమ కలిగి మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను తలుపు నద్ద నుండి తడుస్తున్నాను, ఇప్పుడైనా నువ్వు నా స్వరమిని తలుపు తీస్తే నేను వచ్చి నీ పరిస్థితులు నేను చక్కబెడతానని దేవుడు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో లౌదోకియ సంఘంతో మాట్లాడాడు. కాబట్టి ప్రియమైన సహోదరా, ఈరోజు నీ జీవితంలో ఏమీ లేకపోవడానికి, దీవెన లేకపోవడానికి కారణం నీ గర్వమేమేనేమో. నీ జీవితంలో భక్తి గర్వం ఉందేమో. నీ జీవితంలో దేని బట్టి నువ్వు గర్విస్తున్నావో దాన్ని విడిచిపెట్టు. పశ్చాత్తాప హృదయుడై దేవుని వైపు తిరుగు. సరిదిద్దుకునే విషయాలను సరిదిద్దుకో. గద్దింపుకు లోబడు. దేని మనసుతో దేవుని వైపు చూడు. విరిగిన హృదయంతో దేవునికి మొర్రపెట్టు. దేవుడు తప్పక నిన్ను కరుణిస్తాడు, కనికరం చూపుతాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. కాబట్టి నువ్వు ఒట్టి చేతులతో వెళ్ళకూడనటువంటి స్థలాలు ఏంటంటే దేవుని సన్నిధికి నువ్వు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 17వ వచనం, వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇయ్యవలెను. దేవుని సన్నిధికి నువ్వు ఒట్టి చేతులతో రాకూడదు. దేవుడు నీకు ఇచ్చిన దీవెన చొప్పున నీ కలిగిన దానిలో నీ అర్పణ తీసుకుని దేవుని సమీపించాలి. దేవుడు మొదట కోరుకునేది నిన్ను అంగీకరించినప్పుడే నువ్వు ఇచ్చే అర్పణ అంగీకరిస్తాడు దేవుడు. మొదట దేవునికి నీ హృదయం ఇవ్వు. రెండోది, వృద్ధుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళబాకు, అది నీకు దీవెన. బైబిల్లో కూడా ఆ బోయజు అంటాడు, రూతుతో అంటాడు, నీవు నీ అత్తకి ఇంటికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళవద్దు అని అక్కడ ఆ బోయజు చెప్తున్న విషయాన్ని మనం అక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. మన రక్షకుడైన యేసు ప్రభు ఆయన ఈ లోకానికి నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని ఆయన తాను రిక్తునిగా రిక్తహస్తాలతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ పాపముల కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆయన తిరిగి లేచాడు. ఆయన నిన్ను దీవించడానికి నీకు ఆయనకి పాపం అనేది అడ్డుగోడగా ఉంది కాబట్టి దాన్ని తొలగించి నిన్ను ఆశీర్వదించాలని ఆయన నీ పాపాన్ని, మన పాపములను ఆయన మ్రాను మీద మురోసుకుని వెళ్ళాడు. ఆయన రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ కలుగుతూ ఉంది. కాబట్టి ఆయన ప్రేమ కలిగిన దేవుడు నిన్ను దీవించాలని, ఆశీర్వించాలని కోరుతున్నాడు. కాబట్టి నీ హృదయమైన తలుపు కూడా ఆయన తడుతున్నాడు. ఆయనకు నువ్వు చోటిస్తే నీ పరిస్థితులు ఆయనే చక్కబెట్టి నిన్ను ఆయన దీవిస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా నేను చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక, మీ వినికిడి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు పేరు పరవస్తును దీవించి ఆశీర్వదించండి. ఎవరు ఏ విషయంలో బాధను అనుభవిస్తున్నారో, వేదన అనుభవిస్తున్నారో, నా ప్రయాసం అంతా వృధా అయిపోతుందని బాధపడుతున్నారు, మోసపోయిన పరిస్థితిని బట్టి ఏదో చేసి ఏదో చేయబోయి నష్టపోయానని బాధపడుతున్నారు, పోగొట్టుకున్నానని బాధపడుతున్నారు, వారి జీవితాల్లో ప్రభా సమృద్ధితో నింపండి, దీవెనతో నింపండి. మనుషులైతే ఒట్టి చేతులతోనే పంపిస్తారు. నిన్ను నమ్మిన వారిని, నిన్ను వెంబడించిన వారిని ఎన్నడూ నా తండ్రి ఒట్టి చేతులతో ఉంచేవాడో కాదు. నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేవాడు అని లేఖనాల్లో మేము చూస్తున్నాం. 145వ కీర్తనలో ప్రభా సహాయం చేయండి. ప్రభా ప్రతి బిడ్డను దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు స్వస్థపరచండి. నాయనా నా తండ్రి, ఎవరైతే ఏ విషయంలో ఏ సహాయం కొరకు వారు ఎదురు చూస్తున్నారో నాయన నీవే వారికి నీ గుప్పిలి విప్పి ప్రతి విధమైన సహాయం వారికి దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసం సకల దేవుని వాక్యమున మిమ్ములను దేవుడు దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని సమృద్ధితో నింపి నడిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. God bless you all.